తిరుమల లడ్డు వ్యవహారంపై కేంద్రం సీరియస్ అయింది. తిరుమల ప్రసాదంపై కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. తిరుమల ప్రసాదం కల్తీ అయిందన్న ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరగాలన్నారు. ఇది కోట్లాది మంది భక్తులకు సంబంధించిన అంశమన్న కేంద్ర మంత్రి గత ప్రభుత్వ హయాంలోని టీటీడీ బోర్డు నిర్ణయాలపై కూడా దర్యాప్తు చేయాలన్నారు. తిరుమల లడ్డు వ్యవహారంపై కేంద్రం సీరియస్ అయింది. తిరుమల ప్రసాదంపై కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. తిరుమల ప్రసాదం కల్తీ అయిందన్న ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరగాలన్నారు. ఇది కోట్లాది మంది భక్తులకు సంబంధించిన అంశమన్న కేంద్ర మంత్రి గత ప్రభుత్వ హయాంలోని టీటీడీ బోర్డు నిర్ణయాలపై కూడా దర్యాప్తు చేయాలన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ముందుకెళ్లాలని సూచించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ ధర అందిస్తారు. శివ, చెప్పండి, ఏదైతే 2 రోజులుగా తిరుమల లడ్డు ప్రసాదం గురించి వివాదం జరిగిందో ప్రెసెంట్ దీనిపై కేంద్రం కూడా సీరియస్ అయింది. మరి దీనిపై కేంద్రం ఏ విధమైన దర్యాప్తు చేయించబో? రైట్ ప్రసన్న, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం వివాదంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకుంది. ఈరోజే ఇటు ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ కూడా కేంద్ర హోంశాఖ మంత్రికి, ఇటు ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ డీజీపీలకు కూడా లేఖ రాశారు. ఈ టీటీడీకి సంబంధించిన లడ్డు ప్రసాదంపై ఏదైతే కల్తీ కొనసాగుతుందో, గత ప్రభుత్వం ఏ విధంగా అయితే కల్తీ చేసి స్వచ్ఛమైన నెయ్యి కాకుండా వాటి స్థానంలో కల్తీ నెయ్యి కానీ, ఇటు పంది ఇతర జంతువులకు సంబంధించిన కొవ్వుకు సంబంధించిన నెయ్యిలు వాడారు, దానికి సంబంధించి విచారణ చేపట్టాలంటూ కూడా ఈరోజు కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. దానిపై కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వీటిని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. గతంలో జరిగిన అవినీతికి సంబంధించి లడ్డూ ప్రసాదం విషయంలో ఏ విధంగా అయితే అవినీతి జరిగిందో, కల్తీ జరిగిందో దానిపై త్వరితగతిన విచారణకు ఆదేశిస్తున్నామన్నట్లుగా ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. అంటే ఇటు జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే పవిత్రమైన పుణ్యక్షేత్రంలో అసలు మాంసానికి అవకాశం లేకుండా, మాంసాహారానికి సంబంధించి టీటీడీ టెంపుల్లో పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ మాంసాహారానికి సంబంధించి ఆనవాళ్ళు అసలు ఉండకూడదు. కానీ అక్కడ టీటీడీ యంత్రాంగమే ఈవో ఆధ్వర్యంలోనే ఈ వ్యవహారం అంతా నడిచింది. ఈవోకు అనుకూలంగా ఉన్న ఒక కాంట్రాక్ట్ సంస్థకు ఈ టీటీడీకి సంబంధించిన లడ్డూ ప్రసాదానికి సంబంధించి వినియోగించే నెయ్యి ఏదైతే ఉందో ఆ కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించి ఆ కాంట్రాక్టర్కు ఇచ్చారు టీటీడీ ఈవోని. దీనికి సంబంధించి టీటీడీ ఈవో పైన, ఆ పాలక వర్గం పైన చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా ఒక డిమాండ్ అయితే వినిపిస్తోంది. దానిలో భాగంగా ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా కొద్దిసేపటి క్రితమే స్పందించింది. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి దీనిపై స్పందించారు. దీన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. హిందువులు అలాగే భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి దీనిపై విచారణకు త్వరితగతిన విచారణ జరిపించాలంటూ కూడా మేము ఆదేశిస్తున్నామంటూ ప్రహ్లాద్ జోషి చెప్తున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ టీటీడీ వివాదంపై సీరియస్ అయింది. ఇటు జాతీయ మీడియాలోనూ, ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మీడియాలో కూడా వివాదం అనేది ఎక్కువగా ప్రచారం జరగటం, ఎక్కువగా దీనిపై ఎక్కువ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో దీనిపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కేంద్రం కూడా యోచిస్తుంది. దానిలో భాగంగానే ఈ వివాదం మరింత పెద్దగా కాకముందే దీనిపై చర్యలు తీసుకుంటే దాని అంతటితోనే ఆపొచ్చు అనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రహ్లాద్ జోషి స్పందించారు. ఈరోజు ఏదైతే కేంద్ర హోంశాఖకు లేఖ అందిన నేపథ్యంలోనే ప్రహ్లాద్ జోషి స్పందించినట్లుగా తెలుస్తుంది. ఇక ఇటు ఉత్తరప్రదేశ్కి సంబంధించిన డీసీపీ కూడా దీనిపై స్పందించాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంలో కూడా అప్పటి ప్రభుత్వం లక్షల సంఖ్యలో లడ్డూ ప్రసాదాన్ని అక్కడ పంపించింది. ఆ సందర్భంలో కూడా అక్కడ అందరూ ఆ లడ్డూ ప్రసాదాన్ని సేవించారు. కాబట్టి దానికి సంబంధించిన భక్తులు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లడ్డూ ప్రసాదంలో ఈ విధంగా కల్తీ జరగడం కరెక్ట్ కాదు, దీనిపై త్వరితగతిన విచారణ చేపట్టాలనేది ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు హిందువులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.